అంత సినిమా లొకేషన్లోనే ఉన్నది. మోర్ వర్షం పడుతుంది సడన్గా. ఇదేంది ఇదే ఆ సన్సెట్ వర్షం, ఇది కూడా పంచాయతీ ఇదే. ఈ దరిద్రం అంతా ఇప్పుడు మాత్రమే ఉంటుందేమో. దీనికి కూడా 14 హెయిర్ పిన్ బెన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏదో బస్ వాడైతే ఎక్కించాడు డైరెక్ట్ మా మీదకి. వందాచి అఖిల్ గారు కొడైకెనాల్కి వందాచి. హోటల్ రూమ్ ఎంత పైన ఉన్నది తెలుసా? దగ్గర 550 మీటర్స్ పైన ఉన్నది. అదేమో ఇట్టున్నది టిల్ట్. ఆ లగేజ్ పైన పెట్టుకొని తలగైన పెట్టుకొని బ్యాగ్ వేసుకొని దాని పైన నడుచుకుని వస్తాను. దూరాల మీద నాకు ఆఫ్టర్. మొత్తానికి ఇక్కడికి మన ఊటీ సిరీస్ అయిపోయింది. ఒక 3 ప్లేసెస్ 4 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. ఊటీగా అంత నాకైతే అంత ఏం అనిపించలే. కాకపోతే ఊటీ ఏంటంటే సినిమా షూటింగ్స్ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అండ్ చాలా కూల్ ఏరియా. సో దానికోసం రావచ్చు. అండ్ నేచర్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ రోడ్స్ చూసారుగా, రోడ్స్ ఎట్లుండే క్రేజీ రోడ్స్. మనం పైన్ ఫారెస్ట్ ఇంకా పైగా వాటర్ ఫాల్స్ పోతా అంటే ఆ రోడ్డు చూసారుగా, క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి రోడ్స్. సో వీడియోస్ అన్ని మీకు నచ్చినాయి నేను అనుకుంటున్నా. అండ్ మెయిన్గా మీకోసం ఎంతో కష్టపడి నేను డ్రోన్ షాట్స్ పెట్టిన. ప్రతి వీడియోలో డ్రోన్ షాట్స్ ఉంటాయి ఊటీలో. సో మీకు నచ్చినాయని అనుకుంటున్నా. అండ్ ఇట్లనే చూస్తుండండి ఏఆర్ బంజారా వ్లాగ్స్. చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమెంట్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ రాగానే నోటిఫికేషన్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే కొడైకెనాల్ పోతాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్. చూడండి, కొడైకెనాల్ బ్లాగ్ చాలా బాగుంటుంది. నాకు చాలా మంది సజెస్ట్ చేశారు ప్లేస్ బాగుంటుందని. ఓకే గైస్, సీ యూ ఇన్ కొడైకెనాల్. బై గైస్. సారీ, సీ యూ ఇన్ కొడైకెనాల్ కాదు, బండి మీద కలుసుకుందాం కొడైకెనాల్కి. బై, సీ యూ. ఫుల్ ట్రాఫిక్ ఉంది దిగేటప్పుడు చూడండి. మోర్ అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. జాతర అనుకుంటాడు ఊటీలో, దేనికి మనకు తెలియదు. ఇది ఏంది ఇలా పండుగ ఉంది, పొంగల్ కదా. రైట్. ఓకే అందుకే నేనా డైరెక్ట్ విగ్రహం పెట్టిరు. విగ్రహం పెడతారా తమిళ వాళ్ళు పొంగల్కి? సో ఇప్పటికైతే దిగుతాను. దిగిన తర్వాతకి వీళ్ళు టాక్ మోర్. ఓకే, ఇది ఆల్రెడీ మీరు చూసిన రూటే. సో బోర్ రూట్ వస్తుంది మీకు. ఓకే, సీ యూ గైస్. కింద కలుసుకుందాం. ఫైనల్ కిందికి వచ్చేసినాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాం అక్కడికి వచ్చేసినాం. అమ్మతో ధూళి తీరిపోయింది. 2 hours మనం ఎప్పుడు స్టార్ట్ అయినాం తెలుసా? 1:30 అక్కడ స్టార్ట్ అయినాం. 1.5 hour జస్ట్ 30 minutes 30 kilometers. దాని పైనుంచి కింద దిగడానికి ధూళి తీరిపోయింది. 3 అవుతుంది. 7 లంచ్ కాపుతాం. లంచ్ కాపి తినేసి చలో కొడైకెనాల్. ఓకే, టైం వచ్చేసి 4:12. ఎప్పుడు రీచ్ అవుతుందో తెలియదు, కానీ పోతాం, గట్టిగానే పోతాం. హైవే కదా, మంచిగా ఉన్నది, నీట్గా ఉన్నది రోడ్డు. 200 ఉండే అక్కడ స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు దగ్గర 10-15 kilometers దూరం ఉంటాం. ఏబీ ఒక 170 ఉండొచ్చు, చెప్పలేం. కాకపోతే అది కూడా కొడైకెనాల్ కూడా ఘాట్ ఉంటుంది కదా, ఘాట్ రోడ్. సో అందుకనే జల్దీ పోతే మళ్ళీ నైట్ పూట ఘాట్ ఎక్కాలంటే కష్టం. ఎందుకంటే మన లైట్ ఎట్లుంటే తెలుసుగా మీకు, అది ముచ్చడం. అండ్ ఊటీ మాత్రం క్రేజీ గైస్, క్రేజీ బాగున్నాయి ఊటీలో. చూడండి, అవన్నీ సినిమా లొకేషన్లు అవి. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో పోండి, యూ విల్ డెఫినెట్లీ షూర్ ఎంజాయ్ అవుతాడు. కాకపోతే మీరు ఘాట్ రోడ్ ఎక్కుతా అంటే ఆ విజువల్స్ ఉంటాయి, క్రేజీ అంటే క్రేజీ విజువల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ చూడకపోతే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తా, వెళ్ళి చూసేయండి. ఈయన మరి సంగతులు ఇంకా ఏం చెప్తాను. అందరూ మంచిగా సంక్రాంతి గట్టిగా చేసుకున్నారా? మీరు సంక్రాంతి చేసుకుంటారు, నీడ బండి చదువుకుంటా మీకోసం మంచి వ్యూస్ వెతికి మరి తీసి పెడదా అన్న.
ఎగరేసి ఉంటారుగా కైట్లు గట్టిగానే. ఈసారి నేను మిస్. ఈసారి మనం ఇటు వచ్చినాం కదా, రైడ్కి వస్తున్నాం ఈసారి. అంటే సంక్రాంతికి ఏమి ఉండదులే, అదే మటన్ తెచ్చుకొని, కాకపోతే కైట్లు గిట్లు ఎగరేస్తాం, కొంచెం మజా ఉంటుంది. సంవత్సరానికి గుర్తుంది. నెక్స్ట్ సంవత్సరం దాకా ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు వెళ్ళదు, కానీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, తప్పదు. కాకపోతే మనకి బ్రోకి లీవ్స్ ఈ మధ్య దొరికినాయి, అందుకనే ఇక బ్రో కలిసి నేను ఇద్దరం కలిసి కొడతాను. ఇక ఆయన లీవ్ టైంలో కొట్టేద్దామని అడిగిండు. సరే కొడదాం బ్రో అని చెప్పి అనుకున్నాం, స్టార్ట్ చేసినాం. ఊటీ పోయినాం, చెన్నై పోయినాం, ఇంకా అది కొల్లి హిల్స్ పోయినాం. కొల్లి హిల్స్ వెళ్ళి ఎక్సలెంట్, నిజంగా ఎక్సలెంట్. ఒకసారి పోయి మీరు చూడండి కొల్లి హిల్స్ వీడియోస్, చచ్చిపోతారు, అంత బాగుంటాయి. అంటే కొల్లి హిల్స్ లోపల వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. పోతూనే ఉన్నాం 132 కిలోమీటర్స్. 51 కిలోమీటర్స్ ఏమో మనకు ఘాట్ సెక్షన్ ఉన్నది, మిగతా అంతా జుజుబి ఇట్లనే ఉంటుంది రోడ్ అంట. చూసినాం మేము గూగుల్ మ్యాప్స్లో. రోడ్ ఇట్లనే ఉంటే కూంజుడే వెళ్ళిపోతాం, ఇంకొక 40-45 మినిట్స్ మనం ఆ ఘాట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, ఎంజాయ్ ది డ్రోన్ షాట్ గైస్. ఏ సినిమాలు మంచిగా ఉన్నాయి, గేమ్ చేంజర్ మాత్రం పోయినట్టే. అంటే పోయినట్టు సినిమా బాగుందబ్బా, ఒప్పుకోవాలి మీరు. సినిమా బాగుంది. అంటే సోషల్ మెసేజ్, అంటే రొటీన్ స్టోరీ అయి ఉండొచ్చు, కానీ ద వే రామ్ చరణ్ యాక్టెడ్ అండ్ ద వే సూర్య యాక్టెడ్, ఆర్జే సూర్య క్రేజీ. వాళ్ళిద్దరి కోసమైనా సినిమా చూడొచ్చు, అంత బాగా చేశారు ఇద్దరు. కానీ నేను పోయినా ఫస్ట్ డే పోయినా, నేను 4 గంటలకు పోయినా సినిమా. ఆఫ్టర్ 3 years రామ్ చరణ్ సినిమా వస్తుందంటే ఫస్ట్ డే పోయినా నేను, పొద్దున 4 గంటలకు. అది కూడా మా అన్న ఫోన్ చేసి టికెట్ ఉన్నాయంటే ఓకే రెడీ రైట్ అని చెప్పొచ్చున్నా. అంటే మనం రేపు రైట్ స్టార్ట్ అవుతా అంటే ఇలా పోయినా నేను సినిమాకి. ఇది ఎట్లున్నది వెంకటేష్ సినిమా, కమెంట్ చేయండి. అండ్ మన బాలయ్యబాబుది ఎప్పుడు మామూలు ఉంటుంది సినిమాలు. అక్కడ పోయినప్పుడు అయితే చచ్చిపోయాను నేను, మామూలు సినిమా కదా అక్కడ కండ. అసలు హైలైట్ ఏది ఉంటుంది తెలుసా దాంట్లో, మన బాలకృష్ణ ఇప్పుడు ఏంటంటే ఫ్రేమ్లోకి వస్తాడు ఇట్లా, ముఖం ముందుకు వస్తాడు. అది మాత్రం పిక్చర్ వేసిపోయింది. నేనైతే మొత్తుకున్నా నేను. ఏది ఉంటాయి సినిమాలు. ఇప్పుడు బాలయ్యబాబు సినిమాలు పోయినామంటే మనం దాంట్లో రియాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సినిమా పోతే ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కోసం పోవాలి మీరు. ఎంజాయ్ చేసేటట్టుంటాయి సినిమాలు, డైలాగులు. అదిదా నేను సొల్లిండా. అసలు ఏంది ఇది నాకు అర్థమైతలేదు. నా నుంచి ఇదాకా నడుస్తూనే ఉన్నారు. చెప్పులు లేవు కాళ్ళకి, నడుస్తూనే ఉన్నారు అమ్మాయిలు, ఆంటీలు, చిన్న పోరగాళ్ళు అందరూ. నడుస్తూనే ఉన్నారు. క్రేజీ ఉంది సన్సెట్. డ్రోన్ ఎగిరిద్దాం అనుకున్నా కానీ మన ఎగరేసి లోపల వెళ్ళిపోతాడు పెద్ద మనిషి.
ఆగట పెద్ద మనిషి ఒక్క నిమిషం కూడా పోతూనే ఉన్నాడు. ఆగుతేనేందో 2 నిమిషాలు అసలు ఆగేటట్టే లేడు. కొడైకెనాల్ ఆగేది ఉంటే వేసేది ఉంటే వేద్దాం. ఏది వర్షం పడుతుంది సడన్గా. ఇదేంది ఇదే ఆ సన్సెట్ ఇదే వర్షం, ఇది కూడా పంచాయతీ ఇదే. అందుకే నాకు తేడా కొడుతుంది. ఏది చల్లగా ఉన్నది వెదర్ సడన్ కొంచెం దగ్గర రాగానే వాసన వచ్చింది, పచ్చి వాసన. అంటే వర్షం పట్టి అప్పుడు మట్టి వాసన ఉంటుంది చూడు, ఆ వాసన అట్లా కొంచెం పచ్చి వాసన వచ్చింది. నాకు అప్పుడే డౌట్ కొట్టింది సంథింగ్ ఈజ్ ఫిషీ అని. ఇప్పుడే ఒక రోడ్ ఎక్కిన, రోడ్ మాత్రం అసలు సూపర్ ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్, మైండ్ బ్లోయింగ్. ఎంత కొడతానని అనుకున్నారు. ఇప్పుడు బండితో మాట్లాడుతున్న వాడు స్లో వేసిన అని 150 దగ్గరే బండి నాది ఎవరి దాకా. నేను ఆ స్పీడ్లో పోతే మీతో మాట్లాడితే మీకు ఏమి వినపడదు, అందుకని మెల్లగా పోతాను. ఈ అమ్మాయి కొడైకెనాల్ పోయే రూట్లో ఇంత ట్రాఫిక్ ఉన్నది చూడు, అసలు ఘోరం ట్రాఫిక్ ఉన్నది బాబులు. ఈ దరిద్రం అంతా ఇప్పుడు మాత్రమే ఉంటుందేమో. ఆహా ఓకే ఓకే, ఐ థింక్ రైల్వే పట్టాలు ట్రాక్ ట్రైన్ కమింగ్, దట్ ఈస్ ద రీజన్ ఇట్ స్టాప్డా ఏదో అనుకున్నాంలే మనం. ఇట్లా కొంచెం ముందు పోతే ఏమైంది, ఇండో పెట్టుకుని లోడ్ కూర్చోబండి. ట్రైన్ పోతుంది అందుకనే ట్రాఫిక్. నేను ఏదో అనుకున్నాను నేను ఇంకా. ఇంద్రా ఎట్లా పోతా తెలుసా, కుక్క రప్ 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 అని పోతాళ్ళు. ఏమే తమ్ముడు, ఏంది బ్రో? ఈ పాస్ ఉందట, అది కలెక్టర్ ఆర్డర్ అట, లాస్ట్ ఇయర్ లేదు. కొత్తగా వచ్చిందటనా? ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 2024 2024 ఈ పాస్ మ్యాండేటరీ, ఈ పాస్ మ్యాండేటరీ தான். ஸோ அது என்னன்னா కంపల్సరీయా? நீங்கள் மொபைல் எடுங்க, அப்ளை பண்ணி. நீ மொபைல் ஓபன் చేసి எப்போ రిటర్న్ వరீங்க, డేట్ ఆఫ్ ఫిక్స్ రిటర్నా? ఎల్లుండి పొద్దున 16 17 టుమారో 16th 17th మార్నింగ్ 2 days కొడైకెనాల్. ఏం కావాలంట, ఏమో అడిగిండు. ఫోన్ నెట్ ఆన్ చేసి ఈ పాస్ ఉండాలి. అడ్రస్ అడ్రస్ మా కమింగ్ అడ్రస్. సారీ సఫారీ. మొబైల్ నెంబరా? ఏదో ఈ పాస్ అంట, నార్మల్గా అది రిజిస్టర్ కావాలి. దాంట్లో తమిళనాడు యాప్ ఉంటుంది, వెబ్సైట్. నాలో రిజిస్టర్ అయితే అయ్యి 100 రూపీస్ ఫోన్, అది 100 రూపీస్ కట్టాలంట, మ్యాండేటరీ అంట అది. ఇప్పుడే ఘాట్ ఎక్కుతాం, ఘాట్ స్టార్ట్ అయింది. ఏం కనిపించదు మీకు, పెట్టి యాక్చువల్గా వీడియో పెట్టి వేస్ట్, కాకపోతే అట్లా ఎక్స్పీరియన్స్ మీకు కూడా. పుస్తకంలో నాకేమైనా అయితే రికార్డ్ అవుతుంది కదా, అది ముచ్చట. అందుకు ప్రిన్సెస్ ఆఫ్ ఘాట్స్ అని ఉన్నది అక్కడ, కొడైకెనాల్ అని చెప్పి బోర్డు. ఏమైనా కనబడుతుందా మీకు? అసలు ఏం కనబడుతుంది కావాల్సిన నాకు తెలిసి. అది అక్యూట్ కర్వ్ గో స్లో అంట, అంటే షార్ప్ కర్వ్ అన్నమాట, గో స్లో అని అర్థం. సిటీ కనిపిస్తుందా చూడండి. అమ్మతోడు ఇట్లా వచ్చిండు అది చూడండి సిటీ. దీనికి కూడా 14 హెయిర్ పిన్ బెన్స్ ఉన్నాయి. అమ్మతోడు అసలు మళ్ళా చలి ఘోరం చలి పెడుతుంది. దారుణం ఏంటంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షమో లేకపోతే అది జల్లు అంటారు చూడు, జల్లు, మంచుతో పడే జల్లు, అదో అర్థమైతే లేదు. ఇంతకుముందు అయితే బస్ వాడు అయితే ఎక్కించాడు డైరెక్ట్ మా మీదకి, వచ్చానా కొడుకు.
మొత్తం నాకేం కనిపించట్లేదు లైట్ పడడం వల్ల ఆపేషన్ డైరెక్ట్ ఏం కనిపించట్లేదు ముందు వస్తా అంటే. అండ్ రోడ్స్ ఎంత నేరో ఉన్నాయి తెలుసా, చాలా చిన్న రోడ్లు. మీకు కనిపిస్తాను కూడా నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా చిన్న రోడ్లు. కింద కొంచెం పైన కొంచెం దాకా బాగానే ఉన్నాయి రోడ్లు, ఆ తర్వాత కొంచెం పైకి వచ్చిన తర్వాత రోడ్లు అక్కడ పక్కలు ఉన్నాయి. అండ్ రోడ్ చాలా చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే ఊటీ ఘాట్ హైలైట్. రోడ్డు పెద్దగా ఉంటే సేఫ్టీ మంచిగా ఉంటుంది దాంట్లో. కొంచెం ఇలా కొంచెం దూరం అయితే వన్ సైడ్ ఓపెన్ ఏం లేదు, గాడ్లు పట్టమంటే బొందలు పడ్డట్టే అయిపోయింది పరిస్థితి. పోదామా అయిపోతామా మధ్యలో కానీ ఛాన్స్ ఏం లేదు, డైరెక్ట్ పోడే పైకి. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వెయిట్ పన్న. నాకు కూడా క్యూరియాసిటీ ఉన్నది, మీకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. పోరా అని ఆడ పైన లైట్ కనపడుతుందామా? బాబా అంత దూరం పోలారా తల్లి, గంట అవుతుందిరా స్టార్ట్ అయ్యి. పొదనే ఉండండి తల్లి, రోడ్ ఎండ్ అవుతలేదు, ఊరొత్తలేదు. ఫాగ్ కనిపిస్తుందా మీకు? ఘోరంగా ఫాగ్ ఎక్కువైపోయింది. ఓహో, చలి కూడా అట్లనే పెరిగింది. సో కొడాయి అయితే ఎక్కేసిన మొత్తం పై దాకా. ఇప్పుడు రూమ్ దగ్గర పోతాను. ఈ అమ్మాయి ఈ నుంచి రూమ్కి 16 కిలోమీటర్లు తల్లి. స్టేట్ రోడ్ అంటే సరే 16 కిలోమీటర్లు అంటే ఇది అనుకుంటాం, అన్నీ ఇట్లనే వాడబడ్డాయి. ఘాట్ సెక్షన్ కదా. వందాచి అఖిల్ గారు కొడైకెనాల్కి వందాచి. ఏఆర్ బంజారా బాక్స్ అఖిల్ గారు కొడైకెనాల్కి వచ్చినాడు మొత్తానికి. నీ తల్లి ఏం రోడ్ రా అది, బయట పడ్డాం ఆ రోడ్లోకి వెళ్ళి. అమ్మమ్మమ్మమ్మమ్మా, ఇప్పుడు కాటేజ్కి పోతాను, రూమ్కి. ఎక్కడైనా ఆగి ఛాయ్ తాగాలి ఫస్ట్. ఘోరం చల్లి పెడుతుంది, ఘోరం అంటే ఘోరం. ముక్కులకి రసం కారుతాను నాకు తల్లి. ఏందిరా ఆయన రాత్రి పూట ఘాట్ సెక్షన్ వద్దు, ఘాట్ అవ్వద్దు. లైటింగ్ ఉంటే మంచిగా ఉంటే ఎక్కాలి, లేకపోతే జిమ్ మోసుకొని పండుకోవాలి. ఇది మాత్రం పక్కా ఫిక్స్ అయిపోర్రి. లైటింగ్ మంచిగా ఉంటేనే ఘాట్ ఎక్కర్రి, లేదు అడిగించరు పీక్తా పుడతాను పోతే పుసుక్కునేమని అయిందనుకో ఏడవడంలో ఆడబడతారు. అగో సిటీ కనిపించిందా? చూసారా కొండ మీద ఇల్లు చూసారా? తల్లి ఇంతమంది అమ్మాయి, ఇంతమంది ఉంటారు రీడా. ఇట్లరా ఇంత పైకి హౌరే అయ్యూ డిడ్రే, ఐ డోంట్ అండర్స్టాండ్. అయ్యూ బిల్ట్ ఆల్ దిస్. ఘోరం చదిపెడుతుంది. ఇక్కడ నా కాటేజ్ పోయినాక మాట్లాడుకుందాం. సిటీ పొద్దున్న చూపిస్తాయి, ఇప్పుడు ఏం అంటే చీకటి కదా. నాకు తెలిసి ఆ చిన్న లైటింగ్స్ ఉన్నది మాత్రం కనిపించుంటుంది, నార్మల్గా వేరైతే ఏం కనిపించకపోవచ్చు. ఎప్పుడైతే మిస్ మనోడు ఆకుండా దొరుకుతాడు, నా గురించి మర్చిపోయాడు. టర్న్ ఉంది, నేను రిస్క్ తీసుకోను. ఓకే, నా రూమ్ కూడా వెళ్దాం. మొత్తానికి అయితే కొడైకెనాల్ రూమ్కి వచ్చినాం. వచ్చేటప్పుడు ఘోరంగా చలి పెడుతుంది అని వీడియోలు చెప్పుకుంటూ వచ్చినా కదా నేను. వీడికి వచ్చినాక నీ తల్లి చూస్తే హోటల్ రూమ్ ఎంత పైన ఉన్నది తెలుసా? దగ్గర 550 మీటర్స్ పైన ఉన్నది. అదేమో ఇట్లున్నది టిల్ట్. ఆ లగేజ్ పైన పెట్టుకొని తలగ మీద పెట్టుకొని నువ్వు బ్యాగ్ వేసుకొని దాని నుంచి కింద నుంచి పైకి నడుచుకుంటూ వస్తా అంటే చూడాలి మీరు నా టార్చరు. అమ్మ తోడు చచ్చిపోయాను లిటరల్గా. నీ మధ్యలో వదిలేసే నీ బట్టలరు చల్పో. నాకు పొద్దే వద్దురా నాయన ఈ రూమ్ అనుకున్నా నేను. కానీ వీడికి వచ్చి లగేజ్ పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు దమ్ తీసుకున్న తర్వాత బయటికి పోయి వ్యూ చూస్తే పిచ్చోని అయిపోయాను లిటరల్గా. అంత బాగుంది వ్యూ, చాలా బాగుంది వ్యూ. దమ్మడలేదు. సో గైస్ మొత్తానికి అయితే కొడైకెనాల్కి వచ్చినాం. కొడైకెనాల్ కూడా పడుతుంది నోట్లోకి వెళ్ళి, అంతా అలసిపోయాను నేను. సో మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా వేయండి. అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ సో దట్ వీడియో అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్లు వస్తాయి. సో ఈరోజు మనం కొడైకెనాల్కి వచ్చినాం. రేపు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఏం చూపెడతా. ఓకే గైస్, సీ యూ అగైన్, హ్యావ్ ఎ గుడ్ డే, కీప్ రైడింగ్, బాయ్.